వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ ప్రియ. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం నాడు ఉగస్య ఆది అనగా ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగ అనగా నక్షత్ర గమనం. జన్మ ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనములనబడే అయద్వయ సంయుధం. యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం. సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయంకాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపం. భారతీయ సాంప్రదాయ ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణేతికంగా చెప్పబడుతోంది. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారుడైన విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికిచ్చిన శుభతరుణం ఉగాది ఆచరణలోకి వచ్చినని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారు. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడైన తన శౌర్య ప్రకారములతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఆ యోగగ్రని స్మృత్యార్థం ఉగాది ఆచరింపబడుతోందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురర్పించిన శుభదినం ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట శుభప్రదం. ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పసుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తోంది. ఈ పచ్చడి కోసం అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం మొదలుగునవి వాడుతూ ఉంటారు. ఈ పండుగను ద్రావిడ భాషల్లో మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడిపాడ్వాగా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తోంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కాంతాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడతారు. ఇలా ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది సాంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే పండుగగా చెప్పడం జరుగుతోంది. రైతులతో పాటు తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. చూశారు కదా శ్రీ విశ్వావసు నామ సంవత్సర విశిష్టతను. ఇలా మరిన్ని భక్తి భావాల గురించి తెలుసుకోవడానికి వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.